రక్త ప్రసరణ గైరోలోమా ఫాబ్రెసి 1574 ఈయన ఇటాలియన్ వైద్యుడు కాలులోని సిరలపై అధ్యయనం చేసి కవాటాలుంటాయని తెలియజేశాడు. కవాటాలు రక్తాన్ని ఏకమార్గంలో ప్రయాణింపజేస్తాయి. ఒకవేళ వ్యతిరేక దిశలో ప్రయాణించడానికి ప్రయత్నిస్తే కవాటాలు మూసుకొని రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి. సిరల ద్వారా రక్తం ఎల్లప్పుడూ గుండె వైపుకు ప్రయాణిస్తూ ఉంటుంది. ఎడమ జఠరిక నుండి రక్తం నిరంతరం శరీర భాగాలకు ప్రయాణిస్తుందని తెలియజేశాను, కానీ ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. విలియం హార్వే 1578-1657 ఇతడు బ్రిటిష్ శాస్త్రవేత్త. ఇతను గైరోలోమా ఫాబ్రెసి శిష్యుడు. చనిపోయిన వారి గుండెలను వేరు చేసి కణికల జఠరికలోని కవాటాలపై అధ్యయనం చేసెను. కణికలు సంకోచించినప్పుడు రక్తం జఠరికలోకి కవాటాల ద్వారా ప్రయాణించును, కానీ జఠరికలు సంకోచించినప్పుడు కవాటాలు మూసుకోవడం వలన రక్తం కణికల్లోకి ప్రయాణించడానికి బదులుగా శరీర భాగాలకు ప్రయాణించును. జంతువుల సిరలను వేరు చేసి గట్టిగా ముడివేస్తే సిరల్లో రక్తం ఎల్లప్పుడూ గుండె దిశగా ప్రయాణించడం వల్ల కట్టు కట్టిన చోట పైభాగం ఉబ్బినట్లు కనిపించును. విలియం హార్వే రక్త ప్రవాహంపై అనేక ప్రయోగాలు జరిపెను. గుండె ద్వారా రక్తానికి 2 ప్రవాహ మార్గాలున్నాయని, దీనికే ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అని పేరు పెట్టెను. గుండె ఒక సంకోచంలో ఎంత రక్తాన్ని పంపు చేస్తుందో లెక్కించెను. 1 నిమిషంలో జరిగే హృదయ స్పందనను లెక్కించెను. గుండె నుండి శరీర భాగాలకు వెళ్ళిన రక్తం వినియోగించబడి దాని స్థానంలో కొత్త రక్తం ఏర్పడుతుందనే భావాన్ని నిరూపించాడు. 1 గంటలో గుండె మనిషి బరువుకు 3 రెట్లు రక్తాన్ని పంపు చేస్తుందని తెలియజేసెను. గుండె నుండి శరీర భాగాలకు, శరీర భాగాల నుండి గుండెకు రక్తం ప్రవహిస్తుందని తెలియజేసెను. మార్ఫిల్లో మాల్పిజి 1628-1694 ఇటలీ దేశస్థుడు. గబ్బిలం 2 రెక్కలపై ఉండే పల్చని పెటాజియం పొరపై అధ్యయనం చేసి ధమనులు, సిరలు కలుపుతూ ఉండే అతి చిన్న రక్తనాళాన్ని కనుగొనెను. వాటిని సూక్ష్మనాళికలు అని పేరు పెట్టెను.